హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఎకానమీకి సంబంధించిన సిలబస్ని ఏ విధంగా చదవాలి, అంటే ఏవి ముందు చదవాలి, తర్వాత ఏం చదవాలి, వేటిని ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు గ్రూప్ 2 పోస్ట్‌పోన్ అయింది కాబట్టి ఇన్ని రోజులు హడావిడిగా చదివిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడిప్పుడే ఫ్రెష్‌గా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఫ్రెష్‌గా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఎకానమీలో మనం కంప్లీట్ చేయాల్సినవి ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ సింపుల్‌గా ఉన్నవి చూద్దాం. సింపుల్‌గా ఉన్నవి చూద్దాము. అంటే డేటా పార్ట్ కాకుండా స్టాటిక్ పార్ట్ ఏదైతే ఉందో వాటిని ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే, డేటా పార్ట్ ఎప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి అది అప్డేట్ చేసుకుంటూ ఫస్ట్ స్టాటిక్ పార్ట్ మీద ఫోకస్ చేసుకుందాం. సో ఇందులో స్టాటిక్ పార్ట్ అంటే ఏంటి అంటే పార్ట్ 3 స్టాటిక్ పార్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఏమీ మారదు. ఇది ఎన్ని ఎన్ని సంవత్సరాలైనా అది అంతే మారదు ఇంకా. ఇందులో కొంత డేటా మాత్రం చేంజ్ చేసుకోవాలి. అవి ఎక్కడ ఎలా అన్నది మనం ముందు ముందు తెలుసుకుందాం. ఫస్ట్ ఇందులో కంప్లీట్ చేయాల్సినవి వృద్ధి, అభివృద్ధి, పేదరికం, నిరుద్యోగం. ఇందులో కొంచెం డేటా ఉంటుంది. అది అప్డేట్ అవుతూ ఉంటుంది. అది ఆ ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడైనా మనం ఒక 1 మంత్ బిఫోర్ అట్లా అవి బట్టి పడితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఈ ప్రాంతీయ అసమానతలైన, వలస అయిన, పట్టణీకరణ ఇవన్నీ మారవు. ఇవి ఆల్రెడీ కాన్సెప్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. అంటే ఇందులో ఎకానమీలో కాన్సెప్ట్ పార్ట్ ఉంటుంది, డేటా పార్ట్ అని సపరేట్ ఉంటుంది. సో మనం ఫస్ట్ కాన్సెప్ట్ పార్ట్ నేర్చుకొని పెట్టుకుంటే డేటా పార్ట్ అనేది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మనం కాన్సెప్ట్ పార్ట్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకుందాము. ఒక ఐడియా వస్తుంది. లేదు అంటే ఎకానమీ, అమ్మో ఎకానమీయా అది చాలా ఉంటుంది గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలా ఒక అపోహ ఉంది అందరికీ. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలా చదివితే ఒక మంచి అవగాహన వస్తుంది. తర్వాత మనం అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులో కాన్సెప్ట్ పార్ట్ ఏంటి అంటే వృద్ధి, అభివృద్ధి, పేదరికం, నిరుద్యోగం, ఈ ప్రాంతీయ అసమానతలు, వలసలు, పట్టణీకరణ, సుస్థిరాభివృద్ధి, పర్యావరణం. ఇందులో కూడా కొన్ని అప్డేట్స్ ఉంటాయి. అవి కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత నేర్చుకోవచ్చు. ఇందులో మీటింగ్స్ అని అవి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినవి అవన్నీ ఉంటాయి. సో వాటిని మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం కాన్సెప్ట్ ఓరియంటెడ్ పార్ట్ ఉంటుంది. అండ్ పార్ట్ 2ని పక్కన పెడితే దాని గురించి లాస్ట్ మాట్లాడుకుందాము. పార్ట్ 1లో చూస్తే జనాభా అనేది ఇదైతే మారదు కదా. ఇప్పుడైతే కొత్తగా జనాభా లెక్కలైతే ఏమీ రాలేదు. సో ఇది పాతదే 2011దే ఉంది కాబట్టి ఇది మొత్తం ఉన్నట్టుగా బట్టి కొట్టి పెట్టేయాలి ఇంకా. నెక్స్ట్ జాతీయ ఆదాయం చాలామందికి టఫ్ టాపిక్ అంటారు. బట్ నన్ను అడిగితే అన్నింటికంటే ఈజీ టాపిక్ ఏంటి అంటే జాతీయ ఆదాయం అని చెప్తాను నేను. అది కాన్సెప్ట్ ఒక్కసారి వస్తే మనం అసలు మర్చిపోలేము. ఆ కాన్సెప్ట్ రావడమే గొప్ప అన్నట్టు. ఆ కాన్సెప్ట్ ఒక్కసారి మన మైండ్లో ఉంటే అది పోదు ఇంకా. నెక్స్ట్ వచ్చేసి ప్రణాళికలు, నీతి ఆయోగ్. ఇందులో కూడా మొత్తం గుర్తుపెట్టుకునేటివే ఉంటాయి. సో ఇవి చదివి పక్కన పెట్టచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయం, అనుబంధ రంగాలు. ఇందులో కొంచెం అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, మారుతూ ఉంటుంది. మనం సర్వేలో చూసుకుంటూ చదువుకోవాల్సి వస్తుంది. సో ఇవి లాస్ట్లో చదువుకోవచ్చు. ఇంకా ఇందులో కొన్ని చిన్న చిన్న సబ్ టాపిక్స్ ఉంటాయి. అది బడ్జెట్ కూడా ఎప్పుడూ అప్డేట్ అవుతుంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది కాబట్టి అది మళ్ళీ మనం అది వచ్చాక చదువుకోవచ్చు. సో ఇందులో ఫైనాన్స్ కమిషన్, ప్రభుత్వ రుణం వ్యయం అంటే ఏంటి, ఇది కాన్సెప్టే. ఇంకా ప్రభుత్వ రుణం వ్యయం అనేది ఒక కాన్సెప్టే, ఇది నేర్చుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సిలబస్లో అయితే ఇవ్వలేదు. ద్రవ్య విధానంకి సంబంధించి అయితే సిలబస్లో ఏం మెన్షన్ చేయలేదు. కానీ ఎకానమీలో ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఎగ్జామ్ అయినా చూసుకోండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అయినా ఇందులో అయినా ఈ ద్రవ్యోల్బణంకి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. సో నన్ను అడిగితే గ్రూప్ 2 కూడా ఇది చదవడం బెటర్. వాడు మెన్షన్ చేయలేదు కానీ మనం చదువుకుంటే బెటర్.
అండ్ నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి తెలంగాణ జనాభా. ఇది కూడా స్టాటికే. ఇది కూడా నేర్చుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో ఆర్థిక వ్యవస్థ ఇది జాతీయ ఆదాయంకి రిలేటెడ్గా ఉంటుంది. అందులో ఇంకా సర్వేకి సంబంధించి అవి మనం లాస్ట్లో చదువుకోవచ్చు. నెక్స్ట్ భూ సంస్కరణలు కూడా అది కాన్సెప్ట్ స్టాటిక్కే ఉంటుంది. ఎక్కువ గుర్తుపెట్టుకునేటివే ఉంటాయి అందులో అప్డేట్స్ అంటే ఏమి ఉండవు భూ సంస్కరణల్లో. సో అది కూడా చదివేసేయచ్చు. నెక్స్ట్ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ సంక్షేమ విధానాలు ఇవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో ఇవి ఎగ్జామ్ దగ్గరికి వచ్చాక అయినా చదువుకోవచ్చు. నెక్స్ట్ వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమ మరియు సేవా రంగాలు. ఇవి మనం ఫస్ట్ ఇండియాయి చదువుతాం కదా. ఇండియాయి చదివినప్పుడే వెంటనే దీంతో కనెక్షన్ అంటే దీంతో లింక్ చేసుకుంటూ తెలంగాణవి కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ 2 పార్ట్స్ అయితే మనము లింక్ చేసుకుంటూ చదువుకోవచ్చు. సో ఇందులో నేను ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ చదివేటివి ఏమిటి అంటే ఫస్ట్ 3rd పార్ట్ కంప్లీట్ చేసుకోవడం బెటర్ నన్ను అడిగితే. సో ఫస్ట్ వృద్ధి, అభివృద్ధి, పేదరికం, ప్రాంతీయ అసమానతలు, సుస్థిరాభివృద్ధి, సామాజిక అభివృద్ధి ఇవి కంప్లీట్ చేసుకొని అండ్ తర్వాత ఇందులో వచ్చి చూస్తే జనాభా. ఈ జనాభా చదివినప్పుడే దానికి రిలేటెడ్గా తెలంగాణ జనాభా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత జాతీయ ఆదాయం, దీనికి లింక్ చేస్తూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చదువుకోవచ్చు. దీంట్లో డేటా పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనము సర్వే వచ్చాక చదువుకోవచ్చు. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రణాళికలు, నీతి ఆయోగ్ ఇది కూడా కంప్లీట్ చేసుకొని పెట్టుకోవడం బెటర్. సో ఇందులో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకొని పెట్టుకుంటే డేటా పార్ట్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ కాన్సెప్ట్స్ నుంచి మెయిన్గా ఒక 80 to 70% కవర్ అవుతుంది. ఇంకొక 20% మనకు డేటా సంబంధించి కరెంట్ ఎకానమీకి సంబంధించి రావచ్చు. సో ఫస్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసుకొని పెట్టుకోవడం బెటర్. సో ఇలా ఒక్కొక్క చాప్టర్ చదువుకుంటూ దానికి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ టెస్ట్ సిరీస్ రాస్తే మనం ఎకానమీలో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. 100 అబోవ్ అంటే 110, 120 వచ్చిందంటే ఎకానమీలో చాలా మంచి స్కోర్. నన్ను అడిగితే 100 వస్తే కూడా చాలా మంచి స్కోర్. ఎకానమీ కొంచెం టఫ్ పేపర్ ఇది. కాన్సెప్ట్స్ నేర్చుకుంటే మనం కొన్ని ఎలిమినేషన్ మెథడ్లో అయినా ఈజీగా చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.